ఈ బైబిల్ స్టడీ ఎలా ఉంటుందంటే వర్స్ బై వర్స్, వచ్చిన తర్వాత వచనం అన్నట్లుగా ఉంటుంది. రండి, ఈ కీర్తనలో చాలా ప్రాముఖ్యమైనటువంటి 22, 23, 24 కీర్తనలు కొన్ని వారాలు మనం చూసిన తర్వాత మరో కీర్తనలోకి మనం వెళదాము. 22 కీర్తన చూడండి. మొదటి 6 వచనాలన్నమాట చదువుతాను నేను. నా దేవా, నా దేవా, నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. నా దేవా, పగల నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనముగా ఉండుటలేదు. అయినను నీవు నాకుత్తరమియ్యకున్నావు. నీవు ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి. వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొర్రపెట్టి విడుదల నొందిరి. నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. నేను నరుడును కాను, నేను పురుగును, నరుల చేత నిందించబడిన వాడును, ప్రజల చేత తృణీకరించబడిన వాడును. ఈ 6 వచనాలు ఆహ్, అంటే మనం ఈ కీర్తనలో మొదటి భాగాన్ని మనం చూద్దాం. అయితే ఈ కీర్తనకి ఏం పేరు పెట్టాలంటే, ద క్రైస్ట్ ఆన్ ద క్రాస్, సిలువలో వేలాడుతున్నటువంటి క్రీస్తు అని పేరు పెట్టాలి. ఇక్కడ ఈ కీర్తనలో క్రీస్తు యేసు యొక్క శ్రమలు ఈ కీర్తనలో రాయబడ్డాయి. ఆయన మూల్గులు, ఆయన బాధలు, అంటే మన ప్రభు యొక్క అత్యంత విచారకరమైనటువంటి సాడెస్ట్ అవర్స్ అన్నమాట. దుఃఖకరమైనటువంటి గంటలు ఈ కీర్తనలో రాయబడ్డాయన్నమాట. ఆయన యొక్క చివరి మాటలు, చివరి కన్నీళ్ళు, చచ్చిపోతున్నప్పుడు ఆ చివ్ ఆ చి చనిపోతున్నటువంటి ఆ చివరి మాటలు ఈ కీర్తనలో రాయబడ్డాయి. అయితే ఈ కీర్తన ఎలా ప్రారంభమైందో చూసారా? నా దేవా, నా దేవా, నీవు నన్నేలా విడనాడియున్నావు. మీకు గుర్తుందా? ఏలీ, ఏలీ లామా సబక్తని. నా దేవా, నా దేవా, నీవు నన్ను ఎలా విడనాడియున్నావు. అయితే ఈ కీర్తనలో మొదటి 20 వచనాలు మొదటి భాగం. ఆ తర్వాత 21 నుండి 31 వచనం వరకు రెండవ భాగం. మొదటి భాగం ఏంటంటే, సహాయం కొరకు క్రీస్తు వేసినటువంటి హృదయ విదారకమైనటువంటి కేక. రెండో భాగం ఆయన మహిమాయుక్తమైనటువంటి విడుదల, ఆ తర్వాత భవిష్యత్తంతా కూడా ఈ కీర్తనలో రాయబడ్డాయి. మరి ఈ సిలువలో యేసు ప్రభు అన్నాడు, ఏలీ ఏలీ లామా సబక్తని, అంటే నా దేవా, నా దేవా, నన్ను నీవేలా విడనాడితివి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు ఆలోచించండి. నిజంగా సిలువలో యేసు ప్రభుని దేవుడు విడనాడాడా అని మిమ్మల్ని నేను అడుగుతున్నాను. అయితే చూడండి, యోహాను సువార్త 16 అధ్యాయము 32 వచనంలో యేసు ప్రభు ఒక మాట అన్నాడు. ఆయన అన్న మాట ఏంటంటే 16:32, ఇదిగో మీలో ప్రతివాడును ఎవరి ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చే ఉన్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనక నేను ఒంటరిగా లేను. అంటే యేసు ప్రభు దేవుడు కూడా, త్రిత్వం అనేటువంటి పదం బైబిల్‌లో లేకపోయినా త్రిత్వ సిద్ధాంతం బైబిల్‌లో ఉంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు వారెప్పటికీ సెపరేట్ కారు. కాబట్టి శిష్యులతో అన్నాడు, మీరు వెళ్ళిపోతున్నారు. ఒంటరితనాన్ని గురించి ఆయన మాట్లాడాడు. ఒంటరితనం, ఒంటరిగా మనం ఉండకూడదు. సహవాసంలో మనం ఉండాలి. క్రైస్తవ జీవితంలో ఒంటరితనం భయంకరమైనటువంటిది. సరే, దాని గురించి మనం మాట్లాడటం లేదు. కానీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడూ కలిసే ఉన్నారు. కాబట్టి శిష్యులతో అంటున్నారు, మీరెళ్ళిపోతున్నారు. నేను నేను ఒంటరిగా లేను. తండ్రి నాతో ఉన్నాడు. ఇప్పుడేమంటున్నాడు ఈ కీర్తనలో? నన్నెందుకు నువ్వు విడిచిపెట్టావు అంటున్నాడు. ఏది కరెక్ట్? బైబిల్‌లో కాంట్రాడిక్ట్స్ ఉంటాయా? ఒక వచనం ఇంకొక వచనంతో విభేదిస్తుందా? ఎన్నడూ కూడా బైబిల్‌లో కాంట్రాడిక్ట్స్
అంటే ఒక వచనం ఇంకొక వచనంతో పొసగకపోవటం అనేటువంటిది ఉండదు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ బైబిల్. అయితే మరి ఎందుకిలా అన్నాడు? అక్కడెందుకు అలా అన్నాడు? ఇక్కడెందుకు ఇలా అన్నాడు? ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేంటంటే యేసు ప్రభువుకు 2 స్వభావాలున్నాయి. ఒకటి మానవ స్వభావం, రెండవది దైవికమైనటువంటి స్వభావం. డివైన్ నేచర్, హ్యూమన్ నేచర్. ఈ 2 కాంబినేషన్ అన్నమాట. ఆయన దేవుడా? అవును, సంపూర్ణమైనటువంటి దేవుడు. ఆయన మానవుడా? అవును, సంపూర్ణమైనటువంటి మానవుడు. క్రైస్ట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మర్మం క్రీస్తు యేసు. కాబట్టి దైవత్వంలో ఆయన ఏమన్నాడంటే, తండ్రి నాతో ఉన్నాడు గనక నేను ఒంటరిగా లేనన్నాడు. ఇప్పుడు శిలువ మీద ఆయన మానవుడిగా వేసినటువంటి కేకేమిటంటే, నా దేవా, నా దేవా నన్నెందుకు విడనాడితివి. ఈ మాట అద్భుతమైనటు మాట. నన్ను ఎందుకు విడనాడితివి? నన్ను. ఒకవేళ దేవా నువ్వు పేతురుని విడిచిపెట్టావంటే అది వేరే సంగతి. యూదా ఇస్కరియోతు విడిచిపెట్టావంటే అది వేరే సంగతి. నువ్వెవరిని విడిచిపెట్టావు? నన్ను. నీవు. నీవెవరివి? నేను నీ ప్రియ కుమారుణ్ణి. నా గురించి నువ్వు 2 సార్లు సాక్ష్యం ఇచ్చావు. నా బాప్తిస్మప్పుడు ఇదిగో నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను. ఇటువంటి టెస్టిమనీ బైబిల్‌లో కాదు గదా! క్రైస్తవ సంఘ చరిత్రలో ఎవరి గురించి కూడా దేవుడు చెప్పలేదు. తన కుమారుడు గురించి. ఇదిగో నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఆ తర్వాత రూపాంతర కొండ మీద, అంటే సిలువకు ముందు వారం ముందు ఆయన సాక్ష్యం ఇచ్చాడు. ఇదిగో నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినండి. ఇప్పుడు నీవు నన్ను నేనెవరిని? ఎలా? ఎందుకు విడిచిపెట్టావు? ఈస్ దేర్ ఎనీ సిన్ ఇన్ మీ? ఈస్ దేర్ ఎనీ డిసొబీడియన్స్? నాలో ఏదైనా పాపం ఉందా? నాలో ఏ విధంగా అవిధేయత ఉందా? వాట్ ఈస్ ద రీజన్? ఎందుకు విడిచిపెట్టావు? యూ హ్యావ్ ఫర్సేకెన్ మీ. కుమారుడు తప్పు చేస్తే తండ్రి శిక్షిస్తాడు. కానీ విడిచిపెడతాడా? ఇది యేసు ప్రభువు వేసినటువంటి సిలువలో మొదట వేసినటువంటి కేక. నీవు నన్ను ఎందుకు విడిచిపెట్టావు? అయితే తర్వాత అంటున్నాడు, నా ప్రార్థనలకు జవాబు రాలేదు. నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. నా దేవా, పగలు మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనముగా ఉండట్లేదు. అయినను నీవు నాకు ఉత్తరమీకున్నావు. యేసు ప్రభు ప్రార్థనలకు కూడా జవాబు రాలేదన్నమాట. వాన్ వెస్బీ అనేటువంటి గొప్ప దైవజనుడు ఒక బుక్ రాశాడు. ఆ బుక్ ఏమిటంటే ద ఫేమస్ అన్ఆన్సర్డ్ ప్రేయర్స్ ఇన్ ద బైబిల్. బైబిల్‌లో జవాబు రాని ప్రఖ్యాతిగాంచిన గొప్ప ప్రార్థనలు ఆ పుస్తకానికి. ఇక్కడ యేసు ప్రభు ప్రార్థన కూడా ఆ జవాబు రాలేదు. అంటే హి వాంట్ టు హి వాంట్స్ టు సెట్ ఎన్ ఎగ్జాంపుల్. ఒక ఉదాహరణ మనకు. విసుగక మనం లోక 11:11లో అన్నాడు గదా! విసుగక మనం ప్రార్థన చేయాలని. అందుకోసం ఆయన మనం వెళ్ళినటువంటి అనుభవాలు, ఒక దేవుని బిడ్డకు ప్రార్థనకు జవాబు రాకపోవటం మించినటువంటి శిక్ష, బాధ, దుఃఖం మరొకటి ఉండదు. ఇది క్రీస్తు యేసుకు కూడా అనుభవమే. నా ప్రార్థనకు నీవు నాకు జవాబివ్వలేదు. అయితే మూడో వచనంలో ఆయన జవాబు రాకపోతే ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఆరాధన చేస్తున్నాడు ఆయన. నీవు ఇశ్రాయేలులో స్తోత్రముల మీద నీవు ఆసీనుడివై ఉన్నావు. ఇటువంటి పరిస్థితుల్లో ఏమి ఆరాధనది? ఎంత అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్ మన ప్రియ రక్షకుడు 4, 5 వచనాల్లో ఒక మాట అంటున్నాడు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి. వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి. నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. చూసారా? ఈ 2 వచనాల్లో ఒక మాట
3 సార్లు ఉంది. నమ్మిక ఉంచుట, నమ్మిక ఉంచుట, నమ్మిక ఉంచుట. దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ. తన కుటుంబానికి, భూమి మీద యేసు ప్రభు విడిచిపెట్టినటువంటి కుటుంబానికి చక్కని ఎగ్జాంపుల్. నమ్మిక ఉంచుట. సూత్రం ఇది. ఆయనందు విశ్వాసం ఉంచుట. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి అన్నప్పుడు నాకేం జ్ఞాపకం వస్తుందంటే ఆహ్, న్యాయాధిపతుల గ్రంథం జ్ఞాపకం వస్తుంది. ప్రతి 40 సంవత్సరాలకి వాళ్ళు తప్పిపోయారు. చుట్టుపక్కలున్న దేశాల యొక్క విగ్రహారాధన, వాళ్ళ ఆచారాలు, వాళ్ళతో పెళ్ళిళ్ళు, ఆ రీతిగా వాళ్ళు సెపరేషన్ అనేది కోల్పోయి, వాళ్ళ ఆచారాలు స్వీకరించి, ఇటువంటి పరిస్థితుల్లో దేవుడేం చేశాడు? ఆ చుట్టూ ఉన్న వాళ్ళను వీళ్ళని జయించి, వీళ్ళని హీనపరిచి, దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితుల్లోనికి తీసుకురాగానే వాళ్ళేం చేశారు? మొరపెట్టారు. మొరపెట్టినప్పుడు ఆ మొరను ఆలకించి ప్రతి 40 ఇయర్స్‌కి ఒకసారి దేవుడు వాళ్ళకి రక్షకులను పంపించాడు. అది స్థూలంగా న్యాయాధిపతుల గ్రంథం. బైబిల్‌లో ఏదైనా ఫెయిల్యూర్ గ్రంథం ఉందంటే న్యాయాధిపతుల గ్రంథమే. ఇట్స్ ఎ ఫెయిల్యూర్ బుక్ న్యాయాధిపతుల గ్రంథం. ఇప్పుడు యేసు ప్రభు బహుశా ఆ గ్రంథాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచక మొరపెట్టగా నీవు ఆలకించావు. నేను మొరపెడితే నీవు నాకు జవాబు ఇవ్వడం లేదు. అది. ఇక 6వ వచనంలో ఆయనక మానవత్వాన్ని, ఆయన ఏ రీతిగా మానవుడుగా మారాడో అద్భుతమైనటువంటి వచనం ఇది. ఈ మానవత్వాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నేను నరుడున కాను, నేను పురుగును. నేను నరుడున కాను, నేను పురుగును. ద గాడ్ ఆఫ్ గ్లోరీ. ఆయన ఒకసారి అన్నాడు, ఐ యామ్ దట్ ఐ యామ్ అన్నాడు. ఇప్పుడు అంటున్నాడు, ఐ యామ్ ఎ వామ్. నేను నరుడున. ఎవరు ఆన్ చేశారు? నేను నరుడును కాను, నేను పురుగును. అంటే ఈ భూమి మీదకు యేసు ప్రభు ఎలా వచ్చాడో ఈ వచనంలో ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవాది దేవుడు, నేను ఉన్నవాడను, అనువాడనైన అన్నవాడు ఇప్పుడు అంటున్నాడు, నేను పురుగును. ఎంత తక్కువ స్థితికి ఈ భూమి మీదకు ఆయన వచ్చాడు. పురుగట. ఆడవాళ్ళకి తెలుసు, బియ్యం ఏరుతున్నప్పుడు తెల్లని పురుగులుంటాయి. ఆ పురుగును తీసి ఒక చీపురు పుల్లతోను దేనితోను దాన్ని గుచ్చితే గనక అది బాధతో విలవిల్లాడుతుంది గానీ, అది అది తిరిగి అపకారం చేయటానికి ప్రయత్నించదు. ఆ స్థితి యేసు ప్రభుది. ఈ భూమి మీద ఆయన ఏ రీతిగా మానవ అవతారాన్ని ధరించాడో ఈ యొక్క వచనం చెప్తుంది. నేను నరుడును కాను, నేను పురుగును. చూడండి, యేసు ప్రభు తన దైవత్వానికి మానవత్వము అనేటువంటి దాన్ని తగిలించి ఈ లోకంలోనికొచ్చాడు. ఎవరైనా చేపలు పట్టేటువంటి వారు ఓ గేలం వేస్తే, ఆ గేలానికి ముల్లుంటుంది గదా! ఆ ఒట్టి ముల్లు వేస్తే ఏ చేపైనా పడుతుందా? ఏ చేపన్నా వచ్చి ఆ ముల్లును పట్టుకుంటుందా? కాబట్టి ఆ యొక్క జాలరు ఏం చేస్తాడంటే, ఆ ముల్లుకు ఒక ఎరను తగిలిస్తాడు. ఒక పురుగును సపోజ్ తగిలిస్తాడు. మరి అటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభువు కూడా ఈ భూమి మీద మన రక్షణ కొరకు వచ్చినప్పుడు తన దైవత్వానికి మానవత్వం అనేటువంటి దాన్ని తగిలించుకుని ఈ లోకానికి వచ్చాడు. సర్పం, లేతే జలరాక్షసి, లేకపోతే మరొకటి ఆయన మింగాలని, ఆయన మానవత్వాన్ని మింగాలని వచ్చినప్పుడు ఆ సాతానుడు ఆయన్ని మరణము ద్వారా మింగేయటం కొరకు ప్రయత్నం చేసినప్పుడు, ఆ మానవత్వాన్ని మింగటానికి ప్రయత్నం చేసినప్పుడు, ఆ దైవత్వం అనేటువంటి ఆ యొక్క ముల్లు హుక్ వాడి దవడలకు గుచ్చుకుంది. వాడు తన శక్తిని కోల్పోయాడు. వాడు తన రాజ్యాన్ని కోల్పోయాడు. మనం కూడా ఇలానే సాక్ష్యం కలిగి ఉండాలి.
నేను నరుడును కాను. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో దేవదూతల కంటే తక్కువవాడిగా చేయబడినటువంటి యేసు ఇప్పుడు దేవదూతల కన్నా తక్కువవాడిగా, మానవుల కంటే తక్కువవాడిగా, పురుగులాగా ఈ లోకానికి ఆయన వచ్చాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను నరుడును కాను, నేను పురుగును. తర్వాత 7, 8 వచనాల్లో ఆయన శిలువ మీద ఎంత బాధపడ్డాడో, మరి ఆ శిలువ మీద ఆయన వేలాడుతున్నప్పుడు ఏ మాటలు ఆయన గాయపరిచాయో ఇక్కడ మనకు కనపడుతున్నాయి. నన్ను చూచువారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించున్నారు. 8వ వచనం చివరి భాగం, వాడు ఆయనకి ఇష్టడు కదా, ఆయన వాని తప్పించనేమో అందరూ. కాబట్టి ఈ రకంగా ఉన్నటువంటి ఈ వ్యక్తి యేసు ప్రభు తన జీవితంలో అన్ని రకాలుగా బాధపడ్డాడు. మానసికంగా, ఫిజికల్‌గా, స్పిరిచువల్‌గా, ఫైనాన్షియల్‌గా, ఫిజికల్‌గా అన్నీ బాధలు పడ్డాడు ఆయన. అన్నిటికన్నా ఎక్కువ బాధ కలిగించింది ఇక్కడ రాయబడింది. అదేమిటంటే ఆయనకిష్టడు గదా! మరి నువ్వెందుకు సిలువెక్కావు? మరి దేవుడు నిన్ను తప్పిస్తాడేమో. ఆ మాటలు ఈ మేకుల కన్నా ఆయన గుండెలోనికి దూసుకుని వెళ్ళిపోయాయి. మనం అడగొచ్చు, ఆయనకిష్టడని అంటున్నారు గదా! మరి మీరెందుకు ఆయన్ని సిలువేశారు? మీరాయన్ని ప్రేమించొచ్చు గదా! ఇక 9వ వచనం నుండి ఆయన యొక్క బాల్యాన్ని ఎలా పుట్టాడు, ఎలా పెరిగాడు 9వ వచనం నుండి ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు చూడండి. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే గదా! చెప్పండి మీరే. ఆయన హాస్పిటల్‌లో పుట్టాడా? ఆయన పుడుతున్నప్పుడు ఒక నర్సుందా? తల్లి గర్భం నుండి బయటికి రావటం ఎవరు అసిస్ట్ చేశారు ఆయన్ని? సాధారణంగా ఇదివరకు పూర్వకాలంలో ఈ యొక్క థియేటర్సు, స్టెరిలైజేషను ఇది లేనప్పుడు ఆడవాళ్ళు మామూలుగా ప్రసవించినప్పుడు వాళ్ళకు టెట్నస్ అనేటువంటి జబ్బొచ్చేది. గుర్రపు వాతం అని చెప్పి అనేవాళ్ళు. ఈ ప్రసవించినప్పుడు సరైనటువంటి ఈ శానిటరీ ఇవి లేక ఆహ్, ఆహ్, హైజినిక్ శుభ్రత లేక తల్లులు అటువంటి బాధలు పడేవారు. టెట్నస్ గుర్రపు వాతం. ధనుర్వాతం గుర్రపు వాతం కాదు, ధనుర్వాతం. అంటే అంటే ధనుస్సు అంటే ఈ యొక్క విల్లు, బాణం వి విడిచేటప్పుడు ఆ విల్లు ఎంత వంగిపోద్దో వాళ్ళు కూడా ఈ తల, కాళ్ళు అలా వంగిపోయారన్నమాట. దాన్ని ధనుర్వాతం అనేవాళ్ళు. మరి యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు? పశువుల పాకలోన. అందుకోసం జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన. గర్భము నుండి నన్ను తీసిన వాడు నీవే కదా! పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆయన కన్నప్పుడు, మరి బెత్లెహేము వాళ్ళు వెళ్ళినప్పుడు ఏది వాళ్ళకి వసతేది? మా అమ్మకి ఎవరు అసిస్ట్ చేశారు? ఈ యొక్క భూమి మీదకు నేను బయటికి రావటానికి, క్షేమంగా రాయటానికి కారణమేంటి? గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా! నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. ఇప్పుడు చెప్పండి మీరు ఒక మాట. యేసు ప్రభు ఎప్పటి నుండి బిలీవర్? ఎప్పటి నుండి బిలీవర్ ఆయన? బైబిల్ ఇక్కడ రాయబడింది. నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు అంటే ఆ పిల్లవాడిని తీసుకొని తను పాలివ్వటానికి ఎప్పుడైతే దగ్గర పెట్టుకుందో ఆ క్షణం నుండి కూడా ఆయన బిలీవరట. ఇదివరకు పిల్లలకి ప్రార్థన చేయటానికి నా దగ్గర తీసుకొచ్చినప్పుడు నేను ఇలా ప్రార్థన చేసేవాడిని. ప్రభువా, వీళ్ళు యుక్త వయసులో మేలుకీడులు వివేచించే జ్ఞానేంద్రియాలు వచ్చినప్పుడు రక్షించబడటానికి సహాయం చేయని ప్రార్థన చేసేవాడు. కానీ ఈ వచనం చదివిన తర్వాత
పెద్దగా ప్రార్థన మీద నేను దృష్టి పెట్టటం లేదు. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనంలో కూడా నీవు పాలు తాగు పసి పిల్లల నోట నీవు స్తుతులను ఉంచి ఉన్న అద్భుతం ఈ మాట. పిల్లలు ఎప్పుడు రక్షించబడతారు? ఏ వయసు? ఇట్స్ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్. నో వన్ కెన్ ఆన్సర్ ఇట్. ఏ వయసులో పిల్లలు రక్షించబడతారో మనకు తెలియదు. సింగపూర్లో ఒక బాబు 6 ఇయర్స్‌కి రక్షించబడ్డాడు. మరి చార్లెస్ స్పర్జన్ 11 ఇయర్స్‌లో రక్షించబడ్డాడు. డిఎల్ మూడీ 9 ఇయర్స్‌లో రక్షించబడ్డారు. ఏ వయసు? కాబట్టి మనకు భూమి మీద మనకిచ్చినటువంటి బాధ్యత ఏంటంటే, మన పిల్లల్ని దేవుని దగ్గరికి నడిపించడం మన బాధ్యత. కనుక వాళ్ళు కొన్ని ప్రశ్నలేస్తారు. ప్రశ్నలేసినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రశ్నలకు ఆన్సర్ చెప్పాలి. ఏ జవాబు వాళ్ళ దగ్గర క్రీస్తు దగ్గర నడిపిస్తుందో మనకు తెలీదు. నేను ఇది చాలా కాలం క్రితం ఇలా అడిగేవాడిని. అప్పుడు చాలా విస్తారంగా అన్ని రాష్ట్రాలు తిరిగేవాడిని. అయ్యా, నాకిద్దరు పిల్లలు. బాబు రక్షించబడ్డాడు. ఇంకా పాప రక్షించబడలేదు. కానీ దేవుని రాజ్యానికి దూరంగా లేదు. ఆ పాప రక్షించబడాలి. వాటి కోసం ప్రార్థన చేయండి. ఎంతోమంది ప్రార్థన మా పిల్లల కొరకు. నేను ఒకసారి పెద్ద మీటింగ్స్ అవి ఏలూరు వెళ్ళాను. అక్కడి నుండి కెనడా నుండి ఒక బ్రదర్ వచ్చాడు. ఆ బ్రదర్ ఏంటంటే ఆపరేషన్ థియేటర్‌లో నుండి ఆపరేషన్ జరగాలి, కానీ ఈ మీటింగ్స్ కొరకు విశ్వాసంతో బయలుదేరి వచ్చేసాడు. ముందు ఆయన వాక్యం చెప్పాడు. ఆయన ఇలా అన్నాడు, నేను రక్షించబడ్డాను. నా భార్య రక్షించబడింది. మా మామగారు రక్షించబడ్డారు, అత్తగారు. అటు మా అమ్మ, మా నాన్న రక్షించబడ్డారు. మా తాతలు రక్షించబడ్డారు. మా ముత్తాతలు రక్షించబడ్డారు. కెనడాలో వాంకోవర్ అనేటువంటి ప్లేస్ ఉంది. ఆ ప్లేస్‌లో సమాధుల దొడ్డుంది. ఆ సమాధుల దొడ్లో 70 సమాధులు మావే. అందరూ రక్షించబడ్డారు. యేసు ప్రభు వస్తే ఆ సమాధులన్నీ తెరవబడతాయి. కానీ మా అల్లుడు రక్షించబడలేదు. ఒక కూతురు రక్షించబడలేదు. వాళ్ళిద్దరి కొరకు మీరు ప్రార్థన చేయండి చెప్పాడు. చాలా ఉద్రేకంగా ఆయన మాట్లాడాడు. ఆ సందర్భంలో స్టేజి మీదే కుప్పకూలిపోయాడు. అక్కడి నుండి ఆయన్ని తీసుకెళ్ళిపోయారు ఎయిర్‌పోర్ట్‌కి. బహుశా కెనడా వెళ్ళిపోయి ఉంటాడు. బ్రతికున్నాడో లేదో నాకు తెలీదు, కానీ అద్భుతమైన సాక్ష్యం. యేసుప్రభు అంటున్నాడు, నా తల్లి యొద్ద నేను స్తన్యపానము చేయుచుండగా నీవే గదా నాకు నమ్మిక పుట్టించితివి. ఇంతకన్నా మన పిల్లలను ఈ యొక్క పాడైపోయినటువంటి సొసైటీలో ఒకప్పుడు టీవీలు వచ్చాయి. ఇరుగు పొరుగు వారితో సంబంధాలు పోయినాయి. ఇప్పుడు సెల్ ఫోన్స్ వచ్చాయి. ఇంట్లోనే సంబంధాలు పోయినాయి. నేను టెక్నాలజీతో పట్టుకోవట్లేదు. హౌ టు యూజ్ ద టెక్నాలజీ అది మన చేతుల్లో ఉండాలి, కానీ మనం దాని చేతిలో ఉండటం కాదు. ఎంత నిగ్రహం కావాలి మనకి, మన టైం ఎంత వేస్ట్ అవుతుంది. కాబట్టి ప్రియులారా, ఈ భూమి మీద ఒక కుటుంబం, ఆ కుటుంబంలో భార్యాభర్త, పిల్లలు, ఈ భార్యాభర్తలకు లేదా తల్లిదండ్రులకు దేవుడు పిల్లల్ని ఇచ్చినప్పుడు ఇంతకంటే గొప్ప భాగ్యం వాళ్ళకి లేదు. పిల్లలు రక్షించబడడం ఏ వయసా? ఈ భూమి మీద ఎవరు చెప్పలేరు. ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్. నో వన్ కెన్ ఆన్సర్ ఇట్. యేసుప్రభు అంటున్నాడు, నా తల్లి యొద్ద నేను స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసినది మొదలుకొని 10వ వచనం, నాకు ఆధారము నీవే. చూడండి, ఆయన పుట్టగానే హేరోదు కత్తి ఆయన వెంటాడింది. ఆ దేశాన్ని విడిచిపెట్టి ఆ యొక్క ఐగుప్తుకు వెళ్ళాల్సి వచ్చింది. హేరోదు చనిపోయిన తర్వాత ఐగుప్తు నుండి వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఎక్కడున్నారు? నజరేతు అనేటువంటి దాంట్లో.
అంటే నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అన్నారు. అంతే, అంత చెడ్డ పట్టణం అన్నమాట అది. అక్కడ పెరిగాడు ఆ యువకుడు. 12 ఏళ్ళప్పుడు చర్చికెళ్ళాడు. ఆ తర్వాత 30 ఏళ్ల వరకు సమాచారం బైబిల్‌లో లేదు. మరి ఆయన కార్పెంటర్‌గా ఆయన చేశాడు. పేద కుటుంబం. నాన్న చచ్చిపోయాడని సాంప్రదాయాలు చెప్తున్నాయి. ఆ కుటుంబ బాధ్యత అంతా ఆయన మీద పడింది. ఆ కార్పెంటర్‌గా ఆయన కుటుంబాన్ని పోషించాడు. కాబట్టి పుట్టినది మొదలుకొని, గర్భవాసినది మొదలుకొని నాకు ఆధారము నీవే. తర్వాత నా తల్లి నన్ను కన్నది మొదలుకొని 10వ వచనం రెండో భాగం. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. ఏహే! నా తండ్రి నన్ను కన్నది అనలేదే. ప్రియులారా, మనమందరం ఎవరు? మనమందరం పురుష సంతానము. ఈ భూమి మీద ఆయన ఒక్కడే, ఆయన ఒక్కడే స్త్రీ సంతానం. అందుకే గలతీ పత్రిక 4:4లో ఆయన స్త్రీ యందు పుట్టి, పురుషుని ద్వారా ఆయన ఈ లోకంలోనికి రాలేదాయన. స్త్రీ ద్వారా ఆయన ఈ లోకంలోనికొచ్చాడు. పాపరహితుడిగా ఆయన ఉన్నాడు. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. శ్రమ వచ్చి ఉన్నది. సహాయము చేయవాడు ఎవడునూ లేడు. నౌ ద హైయెస్ట్ అఫ్లిక్షన్స్ కేమ్ అపాన్ మీ. నౌ ఓన్లీ యూ హ్యావ్ లెఫ్ట్ మీ. ఏలి ఏలి లామా సబక్తని. నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి. ఆయన శిలువ మీద ఉండగా ఆ శిలువ చుట్టూ ఎవరు ఎవరెవరు చేరారో ఈ 12వ వచనం నుండి 18వ వచనం వరకు లేదా 16వ వచనం వరకు ఆ శిలువలో ఆయన నగ్నంగా లేత గొర్రె పిల్ల వ్రేలాడుతూ రక్తం కారుస్తున్నప్పుడు ఎవరెవరు చేరారో అక్కడ రాయబడింది 12వ వచనంలో వృషభములు. తర్వాత 13వ వచనంలో సింహము వలె వారు నోళ్లు తెరుచున్నారు. తర్వాత 16వ వచనంలో కుక్కలను చుట్టుకొని ఉన్నవి. రెండో భాగం దుర్మార్గుల గుంపు కూడి ఆవరించి ఉన్నారు. ఒకటి వృషభములు. వృషభములు గర్వానికి, బలానికి. అంటే బాషాను దేశం చాలా పచ్చిగల ప్రాంతం అది. ఆ పచ్చికని తిని ఆ ఎద్దులు బలిసినయి అన్నమాట. ఆ ఒక బలానికి, గర్విష్ఠులకి ఆ యొక్క వృషభాలు సాదృశ్యం. వాళ్ళు ఆయన చుట్టూ చేరారు. రెండవది సింహము. సింహం అంటే సాతానుడు. గర్జించు సింహం వలె సాతానుడు వారి అనుచరులందరూ కూడా ఆయన ఒక చిన్న గొర్రె పిల్లలాగా రక్తం కారుస్తూ సిలువలో నగ్నంగా వేలాడుతున్నప్పుడు ప్రియులారా, ఇదిగో ఇంత భయంకరమైన శక్తులు. మూడవది కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నాయి. చాలా కాలం కుక్కలేంటి నాకు అర్థం కాలా. చా నాకు తర్వాత అర్థమైంది. మేము ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ లో ఉండేవాళ్ళం. భానూర్ అనే ప్లేస్ గుండా మేము వెళ్ళాల్సొచ్చేది. నేను సువార్త కొరకై మరి ఆయా ప్రాంతాలు వెళ్ళినప్పుడు అర్ధరాత్రిలో మరి ఆ భానూర్ నుండి వెళ్ళాల్సొచ్చేది. అక్కడ భయంకరమైన కుక్కలున్నాయి. చాలామంది కీడు చేశాయి. వెనకాల పడి చీల్చేసాయన్నమాట. చాలామందిని గాయపరిచాయి. కుక్కలు పరదేశస్తులకు ప్రమాదమైవి. ఆ ఊరోళ్ళనే మనం పరదేశస్తుల్ని. యేసు ప్రభు ఈ లోకంలో పరదేశిలా ఉన్నాడు ఆయన. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన భాష అర్థం కాల, ఆయన వ్యవహారాలు అర్థం కాల, ఆయన బోధ అర్థం కాల, ఏం అర్థం కాల. కుక్కలు ఎలా మొరుగుతాయో వీళ్ళు కూడా అలానే మొరిగారు. మీరెవరైనా 'పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్' అన్న బుక్ చదివారా? జాన్ బనియన్ రాసింది. ఆ యొక్క ఆహ్, క్రైస్తవుడు మరి రక్షించబడి నాశనం అనేటువంటి పురంలో నుండి బయలుదేరి పరలోక మార్గంలో ప్రయాణమై వెళుతున్నప్పుడు
ఒక ప్లేస్‌కొస్తాడు. సంత అనేటువంటి ప్లేస్‌లో. ఆ సంతలోనంట చాలా చాలా దారులున్నాయంట. ప్రాంతాలున్నాయట. అవేమిటంటే, ఒక ప్రాంతం పేరు బ్రిటన్, ఒక ప్రాంతం పేరు అమెరికా, జర్మనీ, ఆ తర్వాత ఇండియా. ఇవే ఎలగోరికల్‌గా ఆయన చెప్పాడనమాట. వాళ్ళు ఆ సంతలోకొచ్చేటప్పుడు, ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి, "ఏంటి మీరిలా ఉన్నారు? మీ దుస్తులేంటి ఇలా ఉంది? మీ భాషేంటి అలా ఉంది? మీరెక్కడికి ప్రయాణం వెళ్తున్నారు?" వాళ్ళకర్థం కాలా. ఈ క్రైస్తవ మార్గం వాళ్ళకి లోకస్తులకు అర్థం కాదు. ఈ భాష వాళ్ళకర్థం కాదు. పరసంబంధమైనటువంటి భాష అని వాళ్ళనడిగితే, వాళ్ళిద్దరూ మరి ప్రయాణికుడు, విశ్వాసి ఇద్దరు క్రైస్తవుడు ఇద్దరు. వాళ్ళు వాళ్ళ మాటలు వినలేక చెవుల్లో వేళ్ళు పెట్టుకొని, మా వస్తు వ్యాపారాలు పరలోకానికి సంబంధించినవని సూచించారట. వాళ్ళందరూ మనుషులందరూ చుట్టూ చేరారు. ఒకడు అట్లా, ఒకడు ఇట్లా అంటే, కొందరేమో ఎందుకు వాళ్ళు ఇదిగో మన దారంట వెళుతున్నారు. వాళ్ళెక్కడికో పోతున్నారు. వాళ్ళని విడిచిపెట్టేయండి. ఇంకో గ్రూప్ ఏం లేదు లేదు వాడిని విడిచిపెట్టి ఆ రకంగా ఆ సమాజం 2 గ్రూపులయిపోతే, ఈ అల్లరికి కారణం వీళ్ళేనని తీసుకెళ్ళి జైల్లో ఏశారు. ఒకళ్ళకి మరణశిక్ష విధించారు. ఒకడు హతసాక్షిగా మారిపోయాడు. కాబట్టి యేసు ప్రభువు కూడా ఈ లోకంలోనికొచ్చినప్పుడు, ఈ మానవులు ఆయనకు అర్థం కాని వాళ్ళందరూ కూడా కుక్కల్లాగా ఆయన చుట్టూ మొరిగారు. నాలుగవది దుర్మార్గుల గుంపు నన్ను ఆవరించి ఉన్నారు. దుర్మార్గులు. వీళ్ళందరూ కూడా ఆయన చుట్టూ చేరారు. వాట్ దే వాంట్? వాట్ దే వాంట్? దే వాంట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఆయన రక్తాన్ని తీయాలని. అది తప్ప వారిని ఏదీ సాటిస్ఫై చేయదు. ఈ 12వ వచనం నుండి 16వ వచనం వరకు ప్రియులారా, ఆయన శిలువలో వేలాడుతున్నప్పుడు ఎవరెవరు ఆయన చుట్టూ చెప్పారో ఒక ఎలగారికల్‌గా ఈ కీర్తనలో దావీదు చెప్పాడు. క్రీస్తు ఈ లోనిక క్రీస్తు ఈ లోకానికి రాకముందు 1000 సంవత్సరాల క్రితమే ఈ కీర్తన రాయబడింది. 22, 23, 24 కీర్తనలు ఒక సెగ్మెంట్ అనమాట. 2 వాటిని దేవుడు ఎందుకనో అక్కడ ఒకదాని తర్వాత ఒకటి పెట్టాడు. మనం అధ్యయనం చేసే సందర్భంలో మీకు అర్థమవుతుంది. ఈ 22 తర్వాత 23 ఏంటి? 23 తర్వాత 24 ఏంటి? మీకు అర్థమవుతాయి. ఇక మరి కొన్ని వచనాలు చూసుకొని మనం ముగించుకుందాం. వారు నా చేతులను, పాదములను పొడిచి ఉన్నారు. నా ఎముకలన్నీయు లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు. శిలువ మీద ఆయన నగ్నంగా వేలాడాడు. నగ్నంగా వేలాడాడు. ఏ పాపమైతే మరి ఆదామును దిగంబరుడుగా చేసిందో, ఆ పాప భారము ఆయన భరించి, ఆ శిలువలో ఆ పాపానికి శిక్షగా ఆయన దిగంబరుడుగా మారాడు. మన ప్రియ రక్షకుడు. మన ప్రియ రక్షకుడు. మన 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 కొరకు, మన ప్రధాన యాజకుడు. మనం వెళ్ళేటువంటి సమస్త అనుభవాలు గుండా ఆయన వెళ్ళాడు. అన్ని అనుభవాలు గుండా ఆయన వెళ్ళాడు. జోనీ అన్న అమ్మాయి అమెరికాలో చాలా అందగత్తి. చక్కని దేవుని బిడ్డ ఆ పిల్ల. చక్కని కురులు జుట్టు, ఒత్తైన జుట్టు ఉండేటువంటి పిల్ల ఆమె. అందగత్తామె. ఒక రోజున స్విమ్మింగ్ పూల్‌లో ఆమె స్విమ్మింగ్ చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుంది. ఆ స్విమ్మింగ్ పూల్‌లో డైవ్ చేసాను. దేవా! నన్ను నీకు సమీపస్తురాలుగా చేసుకో. అంతే డైవింగ్ చేసింది. ఏమైందో ఏమో! ఆ లోపలికి వెళ్ళి తన తల నేలకు గుద్దుకుంది. ఈ యొక్క ఆహ్, బ్రెయిన్ నుండి ఈ బాడీకి ఉండేటువంటి ఈ యొక్క
మరి ఈ బాడీకి ఉండేటువంటివి ఒక్క నిమిషం. సంబంధం తెగిపోయింది. అచేతనంగా మారిపోయింది. చేతులు కదలట్లేదు. కాళ్ళు కదలట్లేదు. నీళ్ళలో నుండి బయటికి రాలేదు. ఆ నీళ్ళల్లో కొన్ని క్షణాలుంది. ఆ కొన్ని క్షణాలు ఆమెకి ఎన్ని ఆలోచనలొచ్చాయో, ఎన్ని వందల వేల ఆలోచనలొచ్చాయి. ఏం జరిగిందో ఆమెకి తెలీదు. కొన్ని నిమిషాల్లోనే ఆమె చచ్చిపోతది. ఆ బాడీ అలానే ఉంది నీళ్ళల్లో. ఆ బుక్ మీరు చదవండి. జోనీ ఎరిక్సన్ అనేటువంటి బుక్. ఆ ఫ్రంట్ పేజెస్‌లో మొదటి పేజీల్లో అద్భుతంగా ఉంటది. ఎవరో బలమైన చేతులు ఆమెకొచ్చాయి. ఆమెను బయటికి తీసుకొచ్చారు. హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆమె అందమైన జుట్టును తీసివేశారు. ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ ఫెయిల్. ఇంకొక ఆపరేషన్ చేశారు. ఆ ఆపరేషన్ ఫెయిల్. అప్పుడు ఇంగ్లాండ్‌లో స్పెషలిస్ట్ ఉన్నాడని ఒక నిర్ణీతమైనటువంటి హాస్పిటల్‌కి ఆమెను ఇంగ్లాండ్‌కి తీసుకెళ్లారు. అక్కడ ఎన్నో నెలలు హాస్పిటల్‌లో ఉంది. సీరీస్ ఆఫ్ ఆపరేషన్స్ అన్నీ ఫెయిల్ అయ్యాయి. చెయ్యి కదపలేదు. కాలు కదపలేదు. తల మాత్రమే కదపగలదు. అట్లా ఎంత కాలం పట్టిందో ఆమెకి తెలియదు. ఒక ప్రార్థన. దేవా! నన్ను నీ సమీపస్తురాలిగా చేసుకో అన్న ప్రార్థనకు ఇది జవాబు. ఒక రోజున అమెరికాలో నుండి ఆమె స్నేహితులు ఆమెను చూడటం కోసం వచ్చారు. ఆమెను చూశారు. ఒక స్నేహితురాలు పక్కకెళ్ళి వాంతి చేసుకుంది. జోనీకి అర్థం కాల. ఎందుకు వాంతి చేసుకుందో జోనీకి అర్థం కాల. ఆళ్ళ అక్కని అడిగింది. "అక్క, నాకొకసారి అద్దం తెచ్చి చూపించవా?" వాళ్ళ అక్క అంది, "జోనీ ఎందుకు చెల్లి? ఎందుకు నీకు అద్దం?" "లేదక్కా, నాకు అద్దం కావాలి." అట్లా సుదీర్ఘకాలం మంచానికి పట్టినటువంటి ఈ యొక్క రోగగ్రస్తులకి చాలా కోపం ఉంటుంది. సహనం ఉండదు. ఆళ్ళ దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి అది. పట్టితే తీసుకొచ్చి అద్దం చూపించింది. కొన్ని సంవత్సరాల తర్వాత తన ముఖాన్ని అద్దంలో చూసుకుంది. అప్పుడు అర్థమైంది ఆమెకి. స్నేహితురాలు ఇంటికెళ్ళి వాంతి చేసుకుంది. తన కురులు లేవు. ఇక తలకుండేటువంటి మాంసమంతా ఎండిపోయింది. ఈ చర్మం లోపల పుర్రికి అంటుకుపోయింది. తన కళ్ళు బయటకొచ్చాయి. జడుచుకుంది. అప్పుడు అడిగింది వాళ్ళ అక్కని, "అక్క, నాకొక సహాయం చేయక్క. దయచేసి అక్క, నా చేతికుండేటువంటి నరాన్ని కట్ చేసేయి. దుప్పటి కింద పెట్టు. అక్క, రక్తం వెళ్ళిపోయింది. చచ్చిపోతానక్క. నాకు మరణం ప్రసాదించవు." ఆళ్ళక్క జోనీ అనే బావురునిడ్చింది. ఆళ్ళక్క జోనీ అని గట్టిగా ఏడ్చింది. ఆ రాత్రి ఆమె దేవునితో ఇలా అంది. దేవా! ఏంటి నాకీ పరిస్థితి? ఒక మనుషులకు ఏడ్చేటువంటి కృప నీవిచ్చావు. కానీ నేను ఏడవలేను. ఈ ఏడవలేను. అది కూడా ఆధిక్యత కూడా నాకు తీసివేయబడింది. ఎందుకంటే ఏడిస్తే నాకు చీముడొస్తుంది. నాను ఆ చీముడు తీసుకోవటానికి నాకు చేతులేవి. ఆ రాత్రే దేవుడు ఆమెతో మాట్లాడాడు. జోనీ, నేను సిలువ మీద ఉన్నాను కదా! పలుమార్లు కొట్టినప్పుడు ఎన్నో మార్లు రక్తం వచ్చి ఎండిపోతూ మరలా గాయాలు మరలా చిట్లి రక్తం వచ్చి ఎండిపోతున్న పరిస్థితుల్లో సిలువ మీద నేను వేలాడుతున్నప్పుడు ఈగలు నా మీదకు వేలాడుతూ వ్రాలుతున్నప్పుడు వాటిని కొట్టుకోవటానికి నాకు చేతులేవి జోని. సిలువలో యేసుక్రీస్తు ప్రభు మన యొక్క ప్రతి అనుభవం గుండా ఆయన వెళ్ళాడు గనక మనల్ని ఆదరించడానికి మన ప్రధాన యాజకుడు శక్తివంతుడు. కోరి టెన్ బూమ్ అద్భుతమైనటువంటి మహిళ. ప్రపంచవ్యాప్తంగా ఆమె సేవ చేసింది. బిల్లీ గ్రాహాంని బిల్లీ అని పిలిచేది.
ఆ మీద డాక్యుమెంటరీ కూడా తీశారు. అద్భుతమైనటువంటి ఫిల్మ్ అది. 'ద్రాగేడు స్థలం' అనేటువంటి పుస్తకాన్ని మీరు చదవండి. ఈ సంగతులన్నీ ఉంటాయి. సెకండ్ వరల్డ్ వార్‌లో యూదుల్ని హింసించడానికి కాన్సంట్రేషన్ క్యాంప్స్‌లో మనుషుల్ని అక్కడ రోజుకు 12,000 మంది చొప్పున 60,00,000 మంది యూదుల్ని చంపేశారు. అందులో ఈమొకతి. ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి అంటే, వీళ్ళను డాక్టర్స్ వచ్చి చెక్ చేసినప్పుడు స్త్రీలకు గాని, పురుషులకు గాని ఒంటి మీద నూలు పోగుండేది కాదు. అతను గోళ్ళు, పళ్ళు చెక్ చేసి పంపించేవాడు. దాని కొరకు వీళ్ళు నగ్నంగా కొన్ని గంటలు నిలబడాల్సొచ్చింది. ఆ రాత్రి వెళ్ళి తన యొక్క మరి ఆ గదిలోనికి వెళ్ళి బావురునేడ్చింది. దేవా! యేసు ప్రభు, ఏమిటిది? ఎందుకీ శిక్ష నాకు? మగ సైనికులు నిలబడినప్పుడే వాళ్ళ ఆడవాళ్ళు కాలకృత్యాలు తీర్చుకోవాలి. ఒక స్త్రీకి ఇదెంత శిక్ష? అడిగింది దేవుణ్ణి. దేవా! ఏంటి నాకీ శిక్ష? ఆ రాత్రే దేవుడు మాట్లాడాడు. ఆమె పేరు కోరి టెన్బోమ్. కోరి అని పిలిచాడు. కోరి, చూడు, నేను సిలువలో వేలాడుతున్నప్పుడు కోరి, నన్ను నగ్నంగా వేలాడదీశారు కోరి. ఆ చిత్రకారుడు ఏదో మర్యాద కొరకు ఆ యొక్క కింద కొంచెం నా దిశమూల కనపడకుండానట్లుగా ఏదో వస్త్రాన్ని పెట్టాడు కానీ, కోరి, ఆ శిలువ మీద నేను నగ్నంగా 3 గంటలు పైకెత్తి పెట్టి అలా నన్ను ప్రదర్శించారు. నాకు వస్త్రాలేవి. ఆమె ఆదరించబడింది. కాబట్టి ఈ కీర్తన శిలువ కీర్తన. ఈ కీర్తనకి ఏమి హెడ్డింగ్ పెట్టాలి అంటే, ద క్రైస్ట్ ఆన్ ద క్రాస్. యేసు ప్రభు భూమి మీద ఎలా జీవించాడో తెలుసా? 14వ వచనం చూడండి. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను. నా ఎముకలన్నీయు స్థానము తప్పి ఉన్నది. మీరు ఆలోచించండి. నీళ్లును ఎలా మనం వాడతాం? ఈ భూమి మీద చౌకగా వాడేది నీళ్ళే. అంత యేసు ప్రభువు కూడా తన జీవితాన్ని నీళ్ల వలె ఈ లోకంలో ఆయన ఖర్చు చేశాడు. నా ఎముకలు స్థానము తప్పి ఉన్నాయి అన్నాడే గాని, ఎముకలు విరిగినవని అనలేదు. సిలువలో ఆయన యొక్క ఎముక ఒక్కటి కూడా విరవబడదని లేఖనాలు చెప్తున్నాయి. ఆ రీతిగా మన ప్రియ రక్షకుడు మన కొరకు ఆ సిలువలో పడినటువంటి వేదన ఈ కీర్తనలో చిత్రీకరించబడింది. సిలువలో ఈ యొక్క కీర్తనలో ఏముందంటే, ఆయన యొక్క సఫరింగ్స్, ఆయన యొక్క మూలుగులు, ఆయన చివరి కన్నీళ్లు, ఆయన చివరిగా చనిపోతూ ఉండగా ఆ పెదాలు గుండా మాట్లాడినటువంటి చివరి మాటలు ఈ కీర్తనలో ఉన్నాయి. ఈ కీర్తన మొదటి భాగం 1వ వచనం నుండి 20వ వచనం వరకు సిలువలో ఆయన వేసిన హృదయ విదారకమైనటువంటి కేక. ఇక నెక్స్ట్ వారాన్ని ఈ 2వ భాగాన్ని మనం చూద్దాం. 20 ఆహ్, ఆహ్, 22వ వచనం నుండి 31వ వచనం వరకు రెండవ భాగం. ఆయన యొక్క ఆయన ఏ రీతిగా ఆయన పునరుద్ధానమయ్యాడు. ఆ తర్వాత సీక్వెన్సెస్ ఏమి జరిగాయో ఇది రెండవ. కాబట్టి ఈ కీర్తనకు మీరు హెడ్డింగ్ పెట్టుకోండి. ద క్రైస్ట్ ఆన్ ద క్రాస్. ద క్రైస్ట్ ఆన్ ద క్రాస్. ప్రార్థన చేసుకో. మా ప్రేమ కలిగిన ప్రియమైనటువంటి తండ్రి, ఎంతైనా ఎంతైనా నమ్మదగినటువంటి యేసురాజా, హృదయపూర్వకమైనటువంటి స్తోత్రాలతో తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా తండ్రి, నేను అనుకోలేదు తండ్రి వీరికి వాక్యం చెప్తానని. జాన్ సామ్యూయల్ పరిచయం ఎప్పుడు ఎన్ని దశాబ్దాలో, కానీ నీవు కలిపావు ఈ పరిచర్య చేయటం కొరకు
మీరు నాకిచ్చినటువంటి ఈ పిలుపు కొరకై నీకు స్తోత్రాలు తండ్రి. నీ బిడ్డల యొక్క క్షేమాభివృద్ధి కొరకు, అసలు లేఖనాల యొక్క ఉత్కృష్టత ఎంత గొప్పవో, ఆ లేఖనాలను ఎలా మేము తిమోతి లేఖనమును చక్కగా విభజించు, రైట్లీ డివైడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని సరిగా విభజించటం మాకు నేర్పించండి. పాల వంటి నీ వాక్యం. ఒకడు మనుషుడు రొట్టె వలన మాత్రం జీవించడు కానీ దేవుని నోటి నుంచి ప్రతి మాట వల్ల మేము జీవిస్తాడు కనుక ప్రభువా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఏదైతే వాక్యం ఎత్తబడిందో వారి హృదయంలో తండ్రి మరి ఫలభరితంగా ఉండుట కొరకై మీరు కృప చూపించి నడిపించండి. సాతానుడు విత్తబడినటువంటి ఈ విత్తనాలు వాక్యం ఎత్తుకొని పోకుండా మీరే భద్రపరిచి వారికి క్షేమాభివృద్ధి కలుగు చేస్తారని, అక్కడున్న సంఘాన్ని స్థిరపరుస్తారని దేవా తండ్రి ఆ పరిచర్య మీద మీ దీవెని దయచేయమని కృప చూపించి నడిపిస్తారని నమ్మి స్తుతిస్తూ నీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.